హలో వివర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులు గుత్తులుగా ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ అన్నట్టుగా మందార పువ్వులు చూడండి ఎంత చక్కగా విరగబూసాయంటే. చాలా ఈ సీజన్లో ఆకులు ఫుల్ రాలుతూ ఉంటాయి, కానీ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. రోజుకు ఒక 5-6 అయినా ఇక్కడ మాకు అందేలా ఉంటాయి. ఇంకా మొక్క మొత్తంలో అయితే మాత్రం వందల సంఖ్యలో ఉంటాయి. ఒకసారి మొత్తం ఫుల్ చూపిస్తాను ఎప్పుడైనా. అసలు ఎంత బాగా వస్తాయంటే పువ్వులు అయితే. నిజంగా నాకు చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి. ఇంకా నిన్న నైటు మెంతికూర కొంచెం అవసరం ఉండి నైట్ 7కి హార్వెస్ట్ చేశాను. అప్పటికి ఆకులన్నీ ముడుచుకున్నాయి చూడండి. ఈవినింగ్ అయితే కొంచెమే కోసాను, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ హార్వెస్ట్ చేస్తాను. ఇంకా డిసెంబర్ ఫ్లవర్స్ వచ్చైతే వైట్ కలర్వి, చాలా వాయిలెట్, చాలా చాలా కలర్స్ అయితే, లైట్ పింక్, ఇంకా వైట్ కూడా ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు పూయట్లేదు, ఎందుకో ముందే పూసినాయి అవి. ఎందుకో నాకు నవంబర్లోనే పూసినాయి అవి, అక్టోబర్ నవంబర్లో పూసినాయి. ఇవేమో ఇప్పుడు పూస్తున్నాయి. ఈ కలర్ బాగుంది కదా. కొంతమంది అడిగారు డిసెంబర్ సీడ్స్ అని. వాటిలో ఇంకా సీడ్స్ అంటే వైట్ ఇవి పూయట్లేదు. ఇంకా స్ట్రాబెర్రీ కూడా చూపిస్తాను. స్ట్రాబెర్రీ కూడా ఉంది. ఇది తెలిసిన వాళ్ళదన్నమాట. పసుపు చూడండి, గార్డెన్లో పసుపు అయితే ఎంత చక్కగా వచ్చిందంటే, పచ్చి పసుపు ఇది. ఇది మాకు దగ్గరలో కొంతమంది తెలిసిన వాళ్ళ గార్డెన్కి వెళ్ళామన్నమాట. చాలా బాగా వస్తుంది పసుపు అయితే. అసలు టెర్రస్ గార్డెన్లో పండించలేదంటే ఏం లేదు. అరటిపళ్ళు కూడా అంత బాగా పండించారు వాళ్ళు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చూస్తే. టెర్రస్ గార్డెన్లో ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో అరటిపళ్ళు అయితే. అరటిపళ్ళు, స్ట్రాబెర్రీస్, పసుపు చాలా అసలు. టెర్రస్ గార్డెన్లో పండందంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేస్తే మనము ప్రతి ఒక్క దాన్ని కూడా మన గార్డెన్లో పండించవచ్చు. ఇవైతే మామూలుగా బయట అయితే 80 రూపాయలకు డజన్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అసలు ఇవి ఎంత న్యాచురల్ అనమాట. చెట్టు మీదనే పండుబండి. మామూలుగా అయితే తెచ్చి అమ్మే వాళ్ళు అయితే పౌడర్ పెట్టి పండిస్తారు. అవి రసాయనాలు అసలు మంచిది కాదు. ఇలా ఆర్గానిక్ ఫ్రూట్స్ కూడా పెంచుకోవడం అయితే నేను కూడా ట్రై చేస్తున్నా పెంచడానికి. నెక్స్ట్ వేసుకోవాలి గార్డెన్లో. ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా చాలా వచ్చాయి. అసలు 2-3 గెలలు వచ్చినాయి అసలు ఈ వీళ్ళకైతే. అసలు గార్డెన్ అంటే ఇలాంటి చూసినప్పుడు ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది. గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపించింది. తినబుద్ధి అంత బాగున్నాయి కదా ఫ్రూట్స్ అయితే. స్ట్రాబెర్రీస్ ఎక్కువ వింటర్లో బాగా వస్తాయి. వింటర్లో బాగా ఎక్కువగా అంటే ఇవి వర్షాకాలం సమ్మర్ కంటే వింటర్లో బాగా పూత కాయ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు మన గార్డెన్లో కూడా చాలా ఉండేవి అసలుకు. ఒకసారి మేము ఊరు వెళ్ళినప్పుడు పోయినాయి, ఇంకా అప్పటి నుంచి వేయట్లేదు. కరోనా అప్పుడు పోయినాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వేయలేదు. వేసుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి నాటుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో. ఈ మధ్య తెలిసిన వాళ్ళ గార్డెన్కి రమ్మంటే వెళ్ళి చూశాను అక్కడ అనమాట. ఇవన్నీ కూడా మిగతావన్నీ ముందు చూసినవన్నీ మన గార్డెన్లో. చూసారు కదా ఫ్రెండ్స్. నిన్న నేను మల్లె చెట్టు గురించి కూడా చెప్పాను కదా. ఇప్పటి నుంచి కేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా చూపిస్తాను మొత్తం కూడా గార్డెన్ గురించి, పోషకాలు అవన్నీ కూడా. ఇంకా వీటికి మామూలుగా ఎక్కువ ఎటువంటి అంటే పెస్ట్ అటాక్ అలాంటిది ఏమి ఉండదు. మంచిగా నార్మల్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు మనం మొక్కలకి ఇచ్చుకునేవన్నీ కూడా. అంటే కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి అనుకుంటారు. ఆ కాయలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం కింద ఆనకుండా లేదా మట్టిలో ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా వాటికి కొంచెం అవి కవర్లు అవి కడుతూ ఉండాలి ఈ మొక్కలకి మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది.